సివి మిలింద్ తెలంగాణ క్రికెట్ అభిమానులకు కొత్త పేరు కాదు. హైదరాబాద్లో జన్మించిన మిలింద్ చిన్నప్పటి నుంచే క్రికెట్పై ఆసక్తి పెంచుకున్నారు. ఆయన తండ్రి సివి ఆనంద్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర డీజీపీగా బాధ్యత నిర్వహిస్తున్నారు. అయితే తండ్రి ప్రభుత్వ ఉన్నతాధికారి కావడం వల్ల వచ్చిన గుర్తింపు కంటే తన ఆటతోనే మిలింద్ క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించాడు. కుడి చేతి బ్యాటర్, మీడియం పేస్ బౌలర్ అయిన మిలింద్ హైదరాబాద్ తరపున దేశీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలు చేశాడు. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లలో కీలక ఆటగాడిగా నిలిచాడు. ముఖ్యంగా ఆల్రౌండర్గా జట్టుకు అవసరమైన సమయంలో బ్యాట్తోనూ బంతితోనూ మ్యాచ్ను మలుపు తిప్పే సామర్థ్యం అతనికుంది. మిలింద్ ప్రతిభను గుర్తించిన సెలెక్టర్లు అతడిని ఇండియా అండర్-19 జట్టులోకి ఎంపిక చేశారు. దేశంలోని ప్రతిభావంతులైన యువ క్రికెటర్లతో కలిసి ఆడుతూ తన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకున్నాడు. తర్వాత ఐపీఎల్లో కూడా అవకాశం దక్కించుకుని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో సభ్యుడిగా నిలిచాడు. ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న టీ20 లీగ్ వేలంలో మిలింద్ మరోసారి వార్తల్లో నిలిచాడు. వేలంలో అతడి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడడంతో భారీ ధర పలికింది. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోవడంతో క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్ అయినప్పటికీ స్థానిక పరిస్థితులపై అవగాహన, ఆల్రౌండ్ సామర్థ్యం దేశీయ క్రికెట్లో స్థిరమైన ప్రదర్శనలో మిలింద్ విలువను పెంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఫ్రాంచైజీలు అతనిపై భారీగా పెట్టుబడి పెట్టాయి. టీ20 లీగ్ ప్రారంభానికి ముందే సివి మిలింద్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. డీజీపీ కొడుకు అనే ట్యాగ్తో కాకుండా తెలంగాణ స్టార్ ఆల్రౌండర్ అనే గుర్తింపుతో ముందుకు వస్తున్న మిలింద్ ఇప్పుడు లీగ్లో ఎలా రాణిస్తాడో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఒకవైపు రాష్ట్ర పోలీస్ శాఖకు నాయకత్వం వహిస్తున్న తండ్రి, మరోవైపు మైదానంలో తన ప్రతిభను గుర్తింపు తెచ్చుకుంటున్న కుమారుడు. ప్రస్తుతం తెలంగాణలో చర్చంతా ఈ డీజీపీ క్రికెటర్ తండ్రి కొడుకుల గురించే సాగుతోంది. టీ20 లీగ్లో మిలింద్ ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.